హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఏస్కూరి ఫార్మ్స్. ఈరోజు మనం మైలా బ్రీడ్ డెవలపర్ అయినటువంటి గాదిరాజ్ సుబ్బరాజు గారి దగ్గరికి వచ్చామండి. తాడినాడు సుబ్బరాజు గారు అంటారు అందరూ. వారిని అడిగి వారి ప్రయాణం ఎలా మొదలైంది, ఈ మైలా బ్రీడ్లో ఏ విధంగా సక్సెస్ వచ్చింది, అసలు ఎలా దీన్ని డెవలప్ చేశారనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ చిన్న మనవి ఏంటంటే, వీరి మాట తీరులో కొంచెము తడబాటు ఉండిద్దండి. అంటే వయసు రీత్యా మరియు వారి లోపల ఉన్న చిన్న సమస్య ఏంటంటే వాయిస్లో క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది. దయచేసి గమనించగలరు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీరు మైలా బ్రీడ్ అంటే ఫస్ట్ మొట్టమొదట గుర్తొచ్చేది మీ పేరు సార్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రీడ్ గుర్తొచ్చినట్లు మైలా బ్రీడ్ అనగానే మీ పేరు గుర్తొస్తుంది సార్. అసలు ఆ మైలా బ్రీడ్ ఆది ఏంటి, అసలు మీరు ఎలా దాన్ని డెవలప్ చేశారండి? అంటే 2000లో అది ఎవరన్నా నేను తీసుకున్నారు వేరే వారి దగ్గర. తీసుకుంటే అక్కడ నుంచి కరెక్ట్గా సంక్రాంతికి ₹1,00,000 వేసేది 2000లో కొట్టిందండి. 2000 to 2001 to 2002 కూడా ఇయర్కి ఒక్కొక్కటి లక్షలకి వేసేసాను. అక్కడ నుంచి వాటిని నేను బ్రీడ్ చేశాను. ఓకే, అంటే ఇన్బ్రీడ్ చేశారా? నా వాటికి అనమాట. అలా నా దగ్గర ఉన్న పెట్టలకేనండి దానికి అయిన తర్వాత కన్నా అది అలాగా మనం దానికైన పిల్లలు పుడితే ఇది 6th అండి. డబ్బులు ఇచ్చాం కదండి మనం. ఒకటి అది 6th జనరేషన్. అంటే 6th జనరేషన్ అంటే ఫస్ట్ దాని నుంచి ఏదైతే వచ్చిందో దాని పిల్లలకే దీన్ని కలుపుతొచ్చారు. అలాగే వచ్చింది. అంటే నెక్స్ట్ జనరేషన్ కి దాన్నే కలుపుతున్నారు ఎప్పటికి. అసలు ఆ మైలా అంటే మైలా మీకు గుర్తుందా? ఎక్కడ దాని విడిగాల నుంచి వచ్చిందా లేకపోతే కత్తుల నుంచి వచ్చిందా? ఇలా అది వాళ్ళ దగ్గరికి వస్తామంటే సన్నపేట సీన్ గారి దగ్గర నుంచి వచ్చిందండి అటు. ఓకే, విసన్నపేట సీన్ గారి దగ్గర నుంచి ఆ బ్రీడ్ ఏదో వాళ్ళకి వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చారు. ఓకే, తీసుకొచ్చారా? అక్కడ నుంచి మీరు దాన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసి ఇంచుమించుగా 20 ఏళ్ళ నుంచి మీరు అదే ఆ మైలా బ్రీడ్నే కడుతున్నారు. ఇప్పుడు కూడా లక్షలకి 50,000కి కట్టేవాళ్ళు ఉండండి అనమాట. అప్పుడులోనే లక్షలకి ఇప్పుడు 25,000 లేవండి. అప్పుడు 1,50,000 ఎక్కువ ఉండి అప్పుడు కట్టేవాళ్ళు ఉండేది జోడీలో. ఓకే, 1,50,000 కట్టేవారు అప్పుడు కూడా. అంటే ఎవరెవరు బర్రెలు ఉండేవి అప్పుడు? అయిపోయారు అబ్బారాజు గారిదేనండి ఎక్కువ అండి. ఇంపార్టెంట్ అదే ఒక్కడి దగ్గర ఉండేది. మీ తొలినాళ్ళల్లో ఎవరెవరు ఉండేరు సార్ బ్రీడర్లు? అప్పుడు విప్రబ్బాయి గారు, సాయి గారు వాళ్ళు కూడా, పండుబాబు గారు, రంగరాజు గారు, ఎక్కువ ఏలూరు రంగరాజు గారు. ఓకే, భైరసత్రాజు గారు. అప్పుడు అంటే వాళ్ళు ఇంకా సీనియర్లు, చాలా సీనియర్లు. అంటే మీ సమకాలికులు వీళ్ళు, మీతో పాటు సమకాలికులు. ఇప్పుడున్న మీ టీంలో మీరే కదా సీనియర్? ఇప్పుడు మీరే సీనియర్. ఓకే, అంటే పందెం కట్టడానికి మీరు కొన్ని అంశాలు తీసుకుంటారా? ఈ పందాన్ని ఇట్లా కట్టాలని ఏమన్నా? దెబ్బలాట, కలర్ కూడా నేను ఎక్కువ పెంచుతారు. దాన్ని బట్టే కలర్ బట్టి. ఇప్పుడు మీరు ఇంచుమించుగా ప్రతి ఏటా బ్రీడింగ్ తీస్తున్నారు అదే మైలని, ఇన్బ్రీడ్ అవుతున్నారు. ఇన్బ్రీడింగ్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఇన్బ్రీడింగ్ ఇప్పుడు కొద్దిగా వాటికి ఎక్కువ ఇదండి ఎండు జబ్బులు లాంటివి ఎక్కువ వచ్చేస్తున్నాయండి ఇప్పుడు. అదే ఎక్కడి నుంచి ఏమన్నా కొద్దిగా మార్చాలని. ఓకే, మార్చాలనుకుంటే మళ్ళీ ఏది కలపాలనుకుంటున్నారు? అంటే ఏదన్నా పర్టికులర్ బ్రీడ్ కలుపుతారా? పర్టికులర్ అంటే కేఎస్ఆర్నే ఉన్నాయండి. కేఎస్ఎన్ గారి వాటికి మన వాటికి వేద్దామని అనుకుంటారు. ఓకే, వేసేసి నెక్స్ట్ జనరేషన్ ముందుకెళ్దాం అనుకుంటారు. ఇంచుమించుగా అంటే ఎన్ని పిల్లలు చేస్తారు సార్ మీరు చేయించడం? చేయించడం 200 దాకా ఎంతనండి. వాటిలో ఒక
60-70 ఆగుతాయండి. అంటే దాంట్లో కూడా ఒక 30 వాటిని కొద్దిగా స్క్రాప్ కింద తీసేస్తారు. అంటే 200 పిల్లలలో 60 పుంజు పిల్లు వస్తే 60లో 30ని మంచి అంటే మనకు సరిపోవనుకున్న వాటిని తీసేస్తారు. మిగతా 30ని మాత్రమే మనకి ఎంచుకొని పందెం దగ్గర తీసుకుంటారు. 1 లక్ష కన్నా 2 లక్షల కన్నా ఎంతకన్నా వాటినే వేస్తారు. చిక్కేరు నుంచి చిన్నపిల్లప్పటి నుంచి ఏం మేపుతారు ఎలాగా? అంటే ఫస్ట్ దిగుతే ఇంకా పసుపు వాటర్ నూకలు వారం దాకా అయ్యానండి. అక్కడ నుంచి కొద్దిగా ఎగ్ వైట్ వేస్తారు. ఎగ్ వైట్ వేసి నూకలు వేస్తారు. అక్కడి నుంచి ఇంకా చోళ్ళు గంటలు కూడా ఆపాపం చేసేసారు. చోళ్ళు గంటలు పిట్టగంటలు అవి కూడా పిట్టగంటలు వేస్తారు. ఓకే, అవి వేస్తూ ఒక పిల్ల ఏర్పడే వరకు మేపేసి పిల్ల ఏర్పడగానే పెట్టల్ని పుంజులు వేరే చేస్తారా? ఓకే, పెట్టలన్నిటిని వేరే చేస్తారు. ట్యాంకుల దగ్గర ఓకే, అంటే మన చేపల ట్యాంకుల దగ్గర. ఓకే, పుంజులు మాత్రం ఈ మకాంలో పెంచేస్తారు. ఓకే, పెంచేసి తర్వాత ఇక మనకు చేతికి అందొచ్చిన తర్వాత గాబులు వాటిలలో మళ్ళీ మీరు ఎంచుకుంటారు. అంటే వాటి ఫైట్ని బట్టి ఎంచుకుంటారా? కొద్దిగా షేప్ని బట్టి కూడా కొద్దిగా ఉంటుంది. షేప్ని బట్టి షేప్, ఫైట్, ఇంకా ఫిట్నెస్, ఫిజిక్ వాటిని వాటిలో ఆపుతామండి. ఆఫ్ చేశాక దెబ్బలాడించి అన్నప్పుడు దాంట్లోంచి కూడా కొన్ని ఎలిమినేట్ చేస్తారు. మొత్తానికైతే వాటిని స్టాండర్డ్ ఏదైతే అయిద్దో దాన్ని మేపులు ఆపేస్తారు, దాన్ని 10 వరకు తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు గుర్తించినటువంటి మార్పు ఏంటి సార్ కోళ్ళ రంగంలో ముందు నుంచి ఇప్పటికి? అప్పుడంటే ఫ్రీగా ఇంకా ఊళ్ళో మామూలుగా కట్టేసుకునే వాళ్ళం. ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది. కోళ్ళు అనగానే 1 లక్ష కమ్మిండ్రు, 2 లక్షలు కమ్మిండ్రు, 3 లక్షలు కమ్మినారండి. అట్లా మా యూట్యూబ్ వాళ్ళు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు చాలా వరకు ప్రచారం కూడా అలాగే చేస్తున్నారు. కోట్లు సంపాదించండి కోళ్ళు నమ్మని. నిజంగానే అంత లాభసాటి వ్యవహారం అంటారు ఇది? రాదండి, అంత కాదండి. అంత ఫ్యామిలీ వెళ్ళిపోయి అంత అంతేనండి. ఒక ఫ్యామిలీ మాత్రం ఫ్యామిలీ మెయింటైన్ అయితే ఆడికి ఏదో వచ్చేస్తున్నారని చెప్పి వీడు వచ్చి వెళ్ళిపోయి దాంట్లోకి అలా మా రకంగా ఉంచేస్తాం. అలాగే జోదం అండి, ఇది అంతే అండి. మీ తరం వాళ్ళు చూసింది వేరు. మీరు 1 లక్ష సంపాదిస్తే 10,000 రూపాయలు ఇందులో పెట్టేవాళ్ళు. ఇప్పటి తరం అలా లేదు. కోడి పందెం వేయాలంటే 10 లక్షలు అంటున్నారు, 5 లక్షలు అంటున్నారు. అసలు ఏంటి మరి ఇప్పుడు వచ్చేవాడు వస్తే ఏంది వాని పరిస్థితి? ఆడి దగ్గర ఉన్న కొత్తగా వాళ్ళు ఆగిపోవటమే కరెక్ట్ అండి. వచ్చినా ఏదో కొద్దిగా మామూలుగా సేల్స్ కొంతమో ఇటు కట్టుకునేటట్టు ఆ రకంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. సేల్స్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే రావచ్చు. లేదంటే మాత్రం ఇబ్బందికరమైన విషయం. లేదని అవదండి. మీ అనుభవ రీత్యా ఇప్పుడున్న మా యువతరానికి, మా తరానికి, మా తర్వాత తరానికి ఏం చెప్తారు? అలవాటే అవ్వకూడదండి అసలు. దూరేమంటే కనుక మనం వెనక్కి రాలేమండి అసలు. అంత గురించి వాటి గురించి ఆలోచించకుండా ఉంటుంది బెటర్. కోడి గురించి ఆలోచించద్దంట. ఓకే, సంతోషం సార్, సంతోషం. థ్యాంక్ యూ. అందరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.